దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రూపాయి విలువ పెరగడంతో పాటు వాటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎన్టీయూ యూనివర్సిటీలో వేడుకలు నిర్వహించారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక సంకల్పానికి పూనుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాన్ని పెంచుతుండడం వాటిని దృష్టిలో పెట్టుకుని దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బీ ఇండియా, బై ఇండియన్, బీ వోకల్, గో లోకల్ అనే నినాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైన రోజు. 11వ సంవత్సరము ఈ హ్యాండ్లూమ్ డే జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరము మరీ కీలకమైన రోజు. ఎందుకంటే ట్రంప్ గారు 50% టారిఫ్ పెట్టారు. సో మన రూపీ డాలర్ వాల్యూలో రూపీ చాలా దెబ్బతింటుంది. ఆల్రెడీ 88 రూపీస్ అయింది. సో ఒకవేళ మన ఇండియన్స్ బీ ఇండియన్, బై ఇండియన్, బీ వోకల్, గో లోకల్ మన ఇండియాలో ఉత్పత్తి చేసిన వస్తువులు కొనకుంటే అన్కాన్షియస్లీ మన డాలర్ రేట్లన్నీ పెరిగిపోతాయి. సో మేము అది గమనించి గుర్తుపెట్టుకొని మేము ఇవాళ అందరినీ పిలిచి ఈ విషయం చెప్పి ప్రతి శనివారం మేము ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోండి, హ్యాండ్లూమ్ గుడ్డలు వేసుకోండి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోర్స్ చేయట్లేదు. ఈ వాతావరణంకి ఈ లూజ్ గుడ్డలు వేసుకుంటే మనకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది. సో దానివల్ల మేము ప్రతి సాటర్డే మీరు ట్రెడిషనల్ గుడ్డలు వేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చాము. అండ్ మన కల్చరు, మన హెరిటేజ్ గురించి కూడా మనం గర్వపడాలి. అప్పుడే మనము దేశం ముందుకెళ్తుంది. అది